హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. సో మిరాకిల్ స్టాక్ ట్రేడర్స్కి స్వాగతం. సో ఏషియన్ మార్కెట్స్ ఎట్లా ఉన్నాయి, అలాగే ఈరోజు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ యొక్క పరిస్థితి ఏంటి, ఫెడ్ ఈవెంట్కి ముందు మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇత్యాది విషయాలు చూస్తూ ఈ సింపుల్గా మార్నింగ్ మంత్ర వీడియోని క్లోజ్ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు 24,473 దగ్గర నుంచి 25,010 దాకా అప్ సైడ్ వ్యూ, లెర్నింగ్ వ్యూ మాట్లాడుకున్నాం కదా, దాన్ని ఫర్దర్గా కూడా అప్ సైడ్కి కంటిన్యూ చేసే అవకాశం ఉంది. సో దానికోసం ఏంటంటే మార్కెట్ వెయిట్ అయిన తర్వాత మనం ఇచ్చే అప్డేట్ కోసం వెయిట్ చేయమని చెప్తాను. ఎందుకనంటే స్టాక్ మార్కెట్స్ 9:15 ఓపెన్ అయిన తర్వాత కాస్త మూమెంట్ అబ్జర్వ్ చేసి టార్గెట్ అంటే అప్ సైడ్ వ్యూ అనేది మనం పెంచుకోవాలి అని అంటే కనుక పెంచుకునే ప్రయత్నం అనేది చేద్దామన్నమాట, స్వింగ్ వ్యూ అనేది. సో అది చూడండి ఫ్రెండ్స్, ముందుగా ఏషియన్ మార్కెట్స్ ఎట్లా ఉన్నాయి అని అంటే ఏషియన్ మార్కెట్స్ ఫుల్ గ్రీన్, ఫుల్ జోష్లో ఉన్నాయి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఎప్పుడైనా కానీ ఈ నెంబర్స్ చూడొద్దు. ఏషియన్ మార్కెట్స్ ఏ కంట్రీలో ఎంత పెరిగింది అనేది చూడొద్దు, పర్సంటేజ్ చూడండి. సో జనరల్గా ఏంటంటే 0.50% కన్నా ఎక్కువ గ్రీన్లో ఉంటే మేజర్ కంట్రీస్, ఓవరాల్గా ఏషియన్ మార్కెట్స్ పాజిటివ్ బజ్లో ఉన్నట్లు. చూడండి 0.73, 1.95, 0.42, 1.04, 1.11, సో 0.48 అంటే 0.50 దగ్గరలో. సో అలాగే చైనా మార్కెట్ చూస్తే 0.12, అది న్యూట్రల్గా ఉంది, నెగిటివ్ ఏం కాదు, అది న్యూట్రల్గా ఉంది. సో నెగిటివ్ ఎప్పుడు తీసుకోవాలంటే 0.50 కన్నా డౌను, అంటే 0.50 రెడ్లో ఉంటాయి. సో ఓవరాల్గా ఏషియన్ మార్కెట్స్ ఉత్సాహంగా ఉన్నాయి అని చెప్పొచ్చు. కానీ సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, రన్నింగ్ ఇంట్రాడే పాయింట్ ఆఫ్ వ్యూలో వ్యూస్ చూసే వాళ్ళు ఎప్పుడైనా కానీ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే రన్నింగ్లో డౌ జోన్స్ ఫ్యూచర్ అనేది ఎట్లా ఉందో చూడండి. ప్రజెంట్ అయితే కనుక 0.38, అది కూడా పాజిటివ్ బజ్లోనే ఉంది. సో డౌ జోన్స్ ఫ్యూచర్ కనుక డీప్ రెడ్లో ఉండి, అలాంటి డీప్ రెడ్లో కానీ లేదా 0.50 కన్నా రెడ్లో ఉన్నప్పుడు ఏంటంటే మార్కెట్లో వోల్టాలిటీ హెవీగా ఉంటుంది. ఒకవేళ ఏషియన్ మార్కెట్స్ పాజిటివ్గా ఉండి అది డీప్ రెడ్లో ఉంటే లేదా రెడ్లో ఉంటే, సో కాబట్టి ఈ విషయాలు గుర్తుపెట్టుకోమని చెప్తానమాట. సో ఏషియన్ మార్కెట్స్ ఓకే. గిఫ్ట్ నిఫ్టీ ఏమో 25,060 అరౌండ్ నడుస్తూ ఉంది. టైం వచ్చేసరికి 8:36 అయింది. అంటే నిఫ్టీ గ్యాప్స్ అప్ ఓపెనింగ్ని చూపిస్తుంది. అంటే హోప్ఫుల్లీ నిఫ్టీ 25,000 అరౌండ్ కానీ 25,000 అబవ్ స్లైట్గా కానీ ఓపెన్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి కదా. సో ఒక్కసారి మనం నిఫ్టీ యొక్క చార్ట్ చూద్దాం. చూడండి సార్, నిఫ్టీ యొక్క చార్ట్ చూసే ముందు సో మనకి లైవ్ మూమెంట్ అప్డేట్స్ ఏంటంటే లెర్నింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇస్తూ ఉంటాను. మీరు ఫ్రీగానే జాయిన్ అవ్వచ్చు. మీరు జాయిన్ అవ్వాలంటే కొత్త వాళ్ళు మీరు చూస్తున్న వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, దాని ద్వారా జాయిన్ అవ్వండి. చూడండి సార్, మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయకుండా చూడాలని అంటే గట్స్ ఉండాలి. సో సబ్స్క్రైబ్ చేయాలా వద్దనేది మీకే వదిలేస్తున్నాను. వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. చూడండి సార్, మనం స్క్రీన్ మీద ఏంటంటే నిఫ్టీ యొక్క చార్ట్ చూస్తున్నాము. సో ఓవరాల్గా ఫుల్ క్యాండిల్ డే బిఫోర్ ఎస్టర్డే ట్రేడింగ్ సెషన్ అంటే ఏంటంటే ట్రేడింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో లాస్ట్ 2 ట్రేడింగ్ సెషన్స్ ఏంటంటే ఫుల్ క్యాండిల్స్ ఫామ్ అయినాయి. ఎస్పెషల్లీ లాస్ట్ ఫ్రైడే ఫామ్ అయిన క్యాండిల్ మనం చూస్తే కనుక సో అది చాలా అగ్రెసివ్ టోన్లో ఉంది. సో అయితే రీటైల్ పీపుల్ ఏంటంటే ఈ 24,855, 24,902ని రెసిస్టెన్స్ అని చెప్పి అనుకుంటారు. అట్లాగే కొన్ని లాజిక్స్ ఏం చెప్తాయనంటే 25,000 రౌండ్ నెంబర్ కాబట్టి అది రెసిస్టెన్స్ అని అనుకుంటారు. సో గిఫ్ట్ నిఫ్టీ అలా చూపిస్తుంది, కానీ నిఫ్టీ 25,000 అబవ్ ఓపెన్ అయ్యే అవకాశాలు తక్కువ కనిపిస్తున్నాయి. అక్కడ ఓపెన్ అయిందా లేదా అనేది ఇంపార్టెంట్ కాదు, ఓపెన్ అయిన తర్వాత మార్కెట్ ఎడిపోతుంది అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో 25,000 పైన ఓపెన్ అయినా లేదా లోయర్ లెవెల్లో ఓపెన్ అయ్యి 25,000 రన్నింగ్లో దాటినా 25,000 తర్వాత జాగ్రత్తగా ఉండాలి. ఎందుకనంటే వోలటాలిటీ అనేది అక్కడ క్రియేట్ అవుతుంది. ఎందుకనంటే 25,000 అనేది మేజర్గా రౌండ్ నెంబర్ కాబట్టి రీటైల్ పీపుల్ దాన్ని రెసిస్టెన్స్ అని అనుకుంటారు. కాబట్టి సో 25,000 పైకి వెళ్తున్నప్పుడు ఏం చేస్తారంటే 25,000 పైన నిలబడ్డప్పుడు సో 25,000 లోపేమో సెల్ చేయడానికి ట్రై చేస్తారు రీటైల్ పీపుల్. ఎందుకంటే 25,000 రెసిస్టెన్స్ అని చెప్పి అనుకుంటారు. 25,000 దాటిన తర్వాత బై చేయడానికి ట్రై చేస్తారు. ఎందుకనంటే 25,000 అనేది రెసిస్టెన్స్ సపోర్ట్గా మారింది అనేది వాళ్ళ అభిప్రాయంగా పనిచేస్తుంది. సో కానీ కింద నుంచి బై చేసుకుంటా వచ్చిన వాళ్ళు బెనిఫిట్ అవుతారా, 25,000 అబవ్ బై చేసిన వాళ్ళు బెనిఫిట్ అవుతారా అంటే ఖచ్చితంగా కింద నుంచి బై చేసిన వాళ్ళు బెనిఫిట్ అవుతారు అనేది మనందరికీ తెలిసిన విషయమే కదా.
సో మరి 25,000 పైన ఏం జరుగుతుంది అని అంటే, సో 25,000 పైన రీటైల్ పీపుల్ యొక్క బయింగ్ యాక్టివిటీ ఉంటుంది కాబట్టి, సో ఆల్రెడీ మనకి ఇన్స్టిట్యూషనల్ ప్లేయర్స్ కింద నుంచి బై చేసుకుంటూ వచ్చారు కాబట్టి 25,000 పైన కొంత ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటూ పైకి వెళ్తారు. సో కాబట్టి ఏంటంటే వోల్టాలిటీ ఉంటుంది, కాస్త సెల్ ఆఫ్ అయినట్లు 25,000 అబవ్ కనిపిస్తుంది. సో అట్లా అని చెప్పి మనం సెల్ చేయకూడదు. ఎందుకనంటే ఓవరాల్గా బ్రాడ్ వ్యూ మార్కెట్ ఏంటంటే పైకే ఉన్నప్పుడు బై అండ్ డిప్స్ వస్తే మనం బై పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించాలి, కానీ సెల్లింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఆలోచిస్తే కరెక్ట్ కాదు అనేది నా వ్యక్తిగతమైన అభిప్రాయంగా చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, మనం ఇప్పుడు మాట్లాడుకుందంతా స్టాటిక్ థింగ్, మీకు లెర్నింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడాను. అలాగే లైవ్ మూమెంట్స్ కోసం, లైవ్ లెర్నింగ్ కోసం ఏంటంటే టెలిగ్రామ్ గ్రూప్ అనేది తప్పక చూడండి అని చెప్పి మరొకసారి చెప్తాను. హోప్ఫుల్లీ ఏంటంటే మార్కెట్ అనేది 25,000 అబవ్ ఏం ఓపెన్ అవ్వదు, కిందనే ఓపెన్ అవుతుంది. కాకపోతే పైకి వెళ్ళే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి, కిందనే ఓపెన్ అయ్యి. కానీ 25,000 అబవ్ బై చేద్దాం అనుకునే వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి మరొకసారి చెప్తాను. బ్యాంక్ నిఫ్టీ కూడా ఏంటంటే కాస్త డౌన్కి వెళ్ళి డౌన్ ట్రెండ్ నడిచి టర్న్ అయింది ఫ్రైడే. సో కోటక్ మహీంద్రా, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసి బ్యాంక్ ఇవి పాజిటివ్ మూమెంట్తో కనిపిస్తూ ఉన్నాయి. సో కాబట్టి ఫర్దర్గా కంటిన్యూ అయ్యి, సో ఈ రోజు గురించి మాట్లాడలేదు, ఫర్దర్గా బ్యాంక్ నిఫ్టీ 52,101 వైపు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఫెడ్ మీట్ ఉంది కదా, జూలై 31న ఫెడ్ మీట్ ఉంది. రేట్ కట్ చేస్తారా లేదా అనేది, సో దాన్ని బేస్ చేసుకొని ఫర్దర్గా గ్లోబల్ మార్కెట్స్ అలాగే మన ఇండియన్ స్టాక్ మార్కెట్స్ నడుస్తాయి అని చెప్పి చెప్పడంలో సందేహం లేదు. కాబట్టి ఫెడ్ ఈవెంట్కి ముందు చాలా జాగ్రత్తగా మనం ఉండాలన్నమాట. సో అది ఫ్రెండ్స్, మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత థింగ్స్ ఏంటి, సో ఇత్యాది విషయాలతో సో మనం లైవ్ అప్డేట్స్ వద్దాం. అలాగే ఈవినింగ్ యాజ్ యూజువల్గా డిస్కషన్ అనేది మిరాకిల్లో లేదా చాణక్య స్టాక్ ట్రేడర్స్లో ఈవినింగ్ వీడియోస్లో మనం డిస్కషన్ అనేది చేసుకుందాం. సో అది ఫ్రెండ్స్ ఈ మార్నింగ్ మంత్ర వీడియో. సో మనం ఈవినింగ్ వీడియోస్తో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్, గుడ్ డే.